సౌర వ్యవస్థలో అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట సమయం తర్వాత తమ రాశి చక్రాన్ని మార్చుకుంటుంది. ఇక వాటి ప్రభావం అన్ని రాశులపైన ఉంటుంది. ఓకే, ఈసారి ఆగస్టు 16, 2024 అంటే మనం గత నెల నుంచి చెప్తున్నాం. అంటే ఇది రాబోయేది సుమారుగా ఎన్ని రోజులు ఉండబోతుందని కూడా చెప్తున్నాను. ఆగస్టు 16, 2024న సూర్యుడు రాత్రి 7:32 సింహరాశిలో సంచారం మొదలుపెట్టారు. ముఖాముఖిగా సూర్యుడు శని 30 ఏండ్ల తర్వాత, ఇది మామూలు విషయం కాదండి, 30 ఇయర్స్ తర్వాత జరిగిన ఒక పరిణామం ఇది. 30 ఏళ్ల తర్వాత శని కుంభరాశిలో సంచరిస్తున్నారు ముఖాముఖిగా. ఈ స్థితిలో ఈ 2 గ్రహాలు కూడాను 180 డిగ్రీల వద్ద ఉన్నప్పుడు సూర్యుడు మరియు శని ఒకదాని ఒకటి 7వ ఇంట్లో ఉంటారు. ఇది అద్భుతం కదా. ఇది రెగ్యులర్గా రాశి ఫలితాలు చెప్పడం కంటే కూడా ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది, సమాజానికి తెలియాలనే ఉద్దేశంతో దీన్ని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా 2 గ్రహాలు ఉండే స్థానాన్ని బట్టి సంసప్తక యోగం ఏర్పడుతుంది. అంటే 2 గ్రహాలు ముఖాముఖి వచ్చినప్పుడు ఏర్పడే జ్యోతిష్య కలయిక, దాని పేరే సంసప్తక యోగంగా చెప్పడం జరుగుతుంది. దీనివల్ల కొన్ని రాశులు అదృష్టం చాలా కలిసి వస్తుందని చెప్పడం జరుగుతుంది. 2025లో వీరికి అద్భుతం ఉండబోతుంది. అంటే ఇప్పటి నుంచి మొదలు పెడితే 2025 అంతా కూడాను ఈ యొక్క ఫలితం ఉండబోతుందని చెప్పడం చేస్తున్నారు. 2025లో వీరికి డబ్బులు, ఐశ్వర్యం, మాట అన్నీ కూడా రాహుకేతుల ద్వారా మీకు పొందుతారు. దీంట్లో ఈ రాశులు ఏ రాశుల వారికి యోగం ఉందని చూద్దాం. మేషరాశి సంస్తప్తక యోగ కారణంగా మేషరాశి జాతకులు మంచి రోజులు మొదలయ్యాయి. జాక్పాట్ అని కూడా చెప్పచ్చు. మేషరాశి వారు ఏ పని చేసినా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. మేషరాశి వారికి ఈ సమయంలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆదాయ స్థానంలో నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. దీంతో మేషరాశి వారికి ఆర్థిక స్థితి బలోపేతమవుతుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. మీ యొక్క సంతాన అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా కలిసి వస్తుంది. ఇది వ్యాపార, ఉద్యోగ, వ్యవహార, రాజకీయ, క్రీడ, ఏ విధమైనటువంటి సేవలు చేస్తున్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇంకా 2వ రాశి అయినటువంటి మిథున రాశి. ఈ రాశి ఫలితాల్లో 12 రాశుల్లో 2 రాశి కాదు ఇది. ఈ సంసప్తక యోగంలో ఉన్నటువంటి యోగంలో ఉన్న 2వ రాశి. సంసప్తక యోగ కారణంగా ఈ మిథున రాశి వారు అదృష్టవంతులు అవ్వబోతున్నారు. మిథున రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. ఇల్లు కొనడం లేదా స్థలం కొనడం, రాజకీయంగా ఎదగడం, వాహన యోగం కొనడం, ఇది మంచి సమయం కూడా చెప్పచ్చు. ఉద్యోగాన్ని మార్చుకోవాలండి, నేను వేరే ఉద్యోగాలకి వెళ్ళాలి అనుకుంటున్నానండి, ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. మీరు ఉద్యోగపరంగా సముద్రం దాటి విదేశాలకి వెళ్ళే యోగం కూడా ఉంది. లేదా ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ పై స్థితికి కానీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి ఆర్థిక సంక్షోభం ఇది వరకు ఉన్నా అవన్నీ తొలగిపోతుంది. గెట్ రెడీ. అద్భుతం. కానీ ప్రయత్నం, ఆర్థికంగా అలా పైనుంచి పడిపోదండి, ప్రయత్నం చేయాలి, తప్పకుండా జరుగుతుంది. మీ ఖర్చులు, అనవసర ఖర్చులు తగ్గుతుంది. మిథున రాశి వారికి మానసిక ప్రశాంతత, ఉల్లాసంతో ఉంటారు. విహారయాత్రలకు ఎక్కువ వెళ్తుంటారు ఈ సంవత్సరం. నెక్స్ట్ 3వ రాశి కుంభరాశి. సంసప్తక యోగం వల్ల కుంభరాశి వారికి గొప్ప ప్రయోజనం కలుగుతున్నాయి. అది ఎలా అవుతుందండి? వారికి 7.5 శని 7.5 నడుస్తుంది కదా. కానీ ఆ 7 ఉన్నా కూడాను 2 గ్రహాలు 180 డిగ్రీస్లో వచ్చాయి కదా. దాని గుణంగా శని భగవానుడు కూడా ఇక్కడ అనుకూలంగా ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కుంభరాశి వారికి ఉద్యోగులకి ఇది అనుకూలమైనటువంటి సమయం. పనిచేసే చోట అనేక విజయాలు, అవార్డ్స్, రివార్డ్స్, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతుంది. ప్రభుత్వం నుంచి మీరు పర్మిషన్స్ ఏమైనా పెట్టుంటే అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ, సామాజికంగా ఎదుగుతారు. ప్రజాదరణ పొందుతారు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది 30 ఏండ్ల తర్వాత వచ్చినటువంటి యోగం కాబట్టి ఈ యొక్క యోగాన్ని ఈ 3 యొక్క రాశులు కూడా పొందండి. విజయోస్తు.